ఎసిడిటీకి ఇప్పుడు అందరికీ అసలు వయసుతో సంబంధం లేకుండా విపరీతమైన కడుపుబ్బరం అనండి, గ్యాస్ అనండి, తేనుపులు అనండి, ఎన్నో రకాలైన సమస్యలతో ఎస్పెషల్లీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తోటి చాలా మంది బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఆయుర్వేదంలో మనకి పర్మనెంట్గా సొల్యూషన్ ఉందా? అసలు ముందు ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్ అనేది ఒక అబద్ధపు రోగం. అయ్యో, మీరు మీ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆహారాన్ని ఎలా తీసుకో తెలియక ఇప్పుడు చూడండి, ముందు తినుంటారు, ఇంకా జీర్ణం సగమే ఉంటుంది, ఇక వెంటనే ఇంకోరెవరో బజ్జీలు ఇస్తున్నారు, తినేస్తున్నారు, మళ్ళీ టీ ఇస్తున్నారు, తాగేస్తున్నారు, దాని మీద కాఫీ ఇస్తున్నారు. ఎందుకు ఒక ఫంక్షన్కి వెళ్ళండి, ఒక మొత్తం కలగూర గంపంతా పెట్టుంటారు మనకు, మొత్తం దాన్ని అంతా వేస్తే అసలు మరి ఎలా డైజెస్ట్ చేసుకోవాలి, దేన్ని అబ్జర్వ్ చేసుకోవాలి, దేన్ని ఎలిమినేట్ చేయాలి, బాడీకి అర్థం కాకుండా పోవడమే ఇక్కడ గ్యాస్ ట్రబుల్. చూడండి, ఫంక్షన్లో కానీ హోటల్లో కానీ మీరు తిన్నప్పుడు అవును మీకు ఈ సమస్య ఎదురవుతుంది, అవును, లేకపోతే అసలు ఆ సమస్య లేదు. ఒకవేళ ఎవరికైనా ఈ సమస్య వచ్చుంటే వాళ్ళు ముందు ఆ యొక్క ఫుడ్ని సాఫ్ట్ ఫుడ్లోకి వచ్చేసి మ్యాక్సిమం లోపల ఉండేదంతా జీర్ణమైపోయి మొత్తం ఖాళీ అయిపోయి ఇంకా భరించలేను బాబు, ఆకలి అంతా అవుతోంది, అసలు ఇంకా నాకు తినకపోతే నా వల్ల కాదు అనేటప్పుడు లిక్విడ్ ఫుడ్ నుంచి స్టార్ట్ చేస్తూ పోతే ఆటోమేటిక్గా తగ్గిపోతుందండి.